మిత్రులందరికీ నమస్కారం ఫ్రెండ్స్, ఈ వీడియోలో క్లాస్ రూమ్ సైకాలజీకి సంబంధించిన ఇంపార్టెంట్ బిట్స్ అనేవి చూద్దాం. వీడియోని పూర్తిగా చూడండి. ఇంపార్టెంట్ బిట్స్ అన్ని కూడా ఈ వీడియోలో కవర్ చేయడం జరుగుతుంది. ఈ క్రింది వానిలో సరికాని జత. ఆప్షన్ 1 ఎల్ఎల్ దార్స్టాన్ 7 రకాల మానసిక సామర్థ్యాలు. ఆప్షన్ 2 గార్డినర్ 8 రకాల ప్రజ్ఞాంశాలు. ఆప్షన్ 3 స్పియర్మాన్ 3 రకాల సిద్ధాంతం. ఆప్షన్ 4 దార్నడైక్ బహుళ ప్రజ్ఞ. ఈ క్రింది వాటిలో సరికాని జత. ఇక్కడ మనకి సరైన సమాధానం ఏందయ్యా అంటే స్పియర్మాన్ 3 రకాల సిద్ధాంతం. స్పియర్మాన్ 3 రకాల సిద్ధాంతం ఇది మనకి సరికాని అంశం. గైస్, వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి. మీరు ఇంకా మన ఛానల్ కానీ సబ్స్క్రైబ్ కాలేనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉండే గంట సింబల్ ఆల్ అని చెప్పేసి క్లిక్ చేసుకుని ఉంచుకోండి. మనకి తదుపరి ప్రశ్న, రెండవ ప్రశ్న. క్రింది వాటిలో ఖండఛేదన విధానానికి చందని అంశం ప్రవచనం అని చెప్పేసి అడుగుతున్నారు. ఈ క్రింది వాటిలో ఖండఛేదన విధానానికి చందని అంశం ప్రవచనం. ఒకే ప్రతిచయాన్ని దీర్ఘకాలం పరిశీలిస్తుంది. ఆప్షన్ 2 స్వల్పకాలిక పరిశీలన. ఆప్షన్ 3 చరాల మధ్య కారణం మరియు ఫలిత సంబంధాన్ని అధ్యయనం చేయదు. ఆప్షన్ 4 వచ్చేసరికి నిర్దిష్ట సమయంలో చరాలను పదే పదే పరిశీలించడం. ఇక్కడ మనకి సరైన సమాధానం ఏందా అంటే ఒకే ప్రతిచయాన్ని దీర్ఘకాలం పరిశీలిస్తారు. రైట్ ఆన్సర్ అవుతుంది. మనకి తదుపరి ప్రశ్న, మూడవ ప్రశ్న చూడండి. అభ్యసన గురించి సరైన ప్రవచనం. అభ్యసనం ఒక ప్రక్రియ, ఫలితం కాదు. ఆప్షన్ 2 అభ్యసనం కంటే ఫలితం మాత్రమే, ప్రక్రియ కాదు. ఆప్షన్ 3 అభ్యసనం అంటే తాత్కాలిక మార్పు. ఇక్కడ మనకి అభ్యసనం గురించి సరైన ప్రవచనం అని చెప్పేసి అడుగుతున్నారు కాబట్టి ఆప్షన్ 1 ఈ ప్రశ్నకు సంబంధించిన సరైన సమాధానం. అభ్యసనం ఒక ప్రక్రియ, ఫలితం కాదు. ఆప్షన్ 1 ఈ ప్రశ్నకు సంబంధించిన సరైన సమాధానం అవుతుంది. మనకి తదుపరి ప్రశ్న. విద్యా మనోవిజ్ఞాన శాస్త్ర పరిధికి చందని అంశం. విద్యా మనోవిజ్ఞాన శాస్త్ర పరిధికి చందని అంశం. అభ్యసన పద్ధతులు, విద్యాతత్వ శాస్త్రం. ఆప్షన్ 3 చింతనా వికాసం. ఆప్షన్ 4 విద్యా సంఖ్యాశాస్త్రం. విద్యా మనోవిజ్ఞాన శాస్త్ర పరిధికి చందని అంశం. ఓకే, కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి విద్యాతత్వ శాస్త్రం. ఆప్షన్ 2 రైట్ ఆన్సర్. మనకి తదుపరి ప్రశ్న, ఐదవ ప్రశ్న స్క్రీన్ మీద కనిపిస్తుంది. మాస్లో అవసరాల అనుక్రమణిక సిద్ధాంతం ప్రకారం అత్యున్నత స్థాయి అవసరం. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి ఆత్మ సాఫల్య అవసరం. ఇచ్చిన ఆప్షన్ల ప్రకారం ఆత్మ సాఫల్య అవసరం. ఆప్షన్ 4 రైట్ ఆన్సర్ అవుతుంది. తదుపరి ప్రశ్న. FLN అనే జాతీయ కార్యక్రమం ముఖ్య ఉద్దేశ్యం. FLN అనే జాతీయ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటని చెప్పేసి అడుగుతారు. ఇక్కడ మనకి సరైన సమాధానం ఏందయ్యా అంటే ప్రాథమిక అక్షరాస్యత మరియు సంఖ్యాజ్ఞానం కొరకు. రైట్ ఆన్సర్ అవుతుంది. ప్రాథమిక అక్షరాస్యత మరియు సంఖ్యాజ్ఞానం కొరకు. ఆప్షన్ 4 ఈ ప్రశ్నకు సంబంధించిన కరెక్ట్ ఆన్సర్. మనకి తదుపరి ప్రశ్న, ఏడవ ప్రశ్న స్క్రీన్ మీద ఉంది. ఈ క్రింది వాటిలో ఒకటి భేదాత్మక సహజ సామర్థ్యం DAT డేట్ పరీక్షకు సంబంధించింది కాదు. ఆప్షన్ 1 మూర్త వివేచనం. ఆప్షన్ 2 అమూర్త వివేచనం. ఆప్షన్ 3 శాబ్దిక వివేచనం. ఆప్షన్ 4 ప్రాదేశిక సంబంధాలని చెప్పేసి ఇచ్చారు. ఈ క్రింది వాటిలో ఒకటి భేదాత్మక సహజ సామర్థ్య పరీక్షకు సంబంధించింది కాదు. ఇక్కడ మనకు ఆప్షన్ల ప్రకారం వెళ్ళినట్లయితే కరెక్ట్ ఆన్సర్ అనేది ఆప్షన్ 1లో ఉంది, మూర్త వివేచనం. మూర్త వివేచనం ఆప్షన్ 1 ఈ ప్రశ్నకు సంబంధించిన సరైన సమాధానం అవుతుంది. మనకి తదుపరి ప్రశ్న. సివిలైజేషన్ అండ్ ప్రోగ్రెస్ గ్రంథ రచయిత. సివిలైజేషన్ అండ్ ప్రోగ్రెస్ గ్రంథ రచయిత ఎవరంటే ఠాగూర్. రైట్ ఆన్సర్ ఠాగూర్. ఆప్షన్ 4 ఈ ప్రశ్నకు సంబంధించిన కరెక్ట్ ఆన్సర్. సమూహ గతి శాస్త్రం అనే పదాన్ని పరిచయం చేసింది. సమూహ గతి శాస్త్రం అనే పదాన్ని పరిచయం చేసింది ఎవరు? ఇక్కడ ఆప్షన్లన్నీ కూడా క్లారిటీగా చూడండి. సరైన సమాధానం కర్ట్ లెవిన్. కర్ట్ లెవిన్. ఆప్షన్ 3 ఈ ప్రశ్నకు సంబంధించిన కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ వన్. చాప్లిన్ డిక్షనరీ ఆఫ్ సైకాలజీ ఆటంకాలను అధిగమించి అవసరాలను తీర్చుకోవటానికి జీవి కనపరిచే కృత్యాల్లోని డాష్ను సర్దుబాటుగా నిర్వచించింది. క్వశ్చన్ క్లారిటీగా చూశారు కదా. ఇక్కడ ఆప్షన్లు అయితే క్లారిటీగా ఉన్నాయి చూడండి. ఆప్షన్ 1 ప్రజ్ఞ. ఆప్షన్ 2 వైవిధ్యాలు. ఆప్షన్ 3 అభ్యసన. ఆప్షన్ 4 సంఘర్షణ. కరెక్ట్ ఆన్సర్ వైవిధ్యాలు. రైట్ ఆన్సర్ వైవిధ్యాలు. ఆప్షన్ 2 కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. మనకి తదుపరి ప్రశ్న. అభ్యసనాన్ని ప్రభావితం చేసే వ్యక్తిగత కారకం. అభ్యసనాన్ని ప్రభావితం చేసే వ్యక్తిగత కారకం సహజ సామర్థ్యం.
అభ్యసనాన్ని ప్రభావితం చేసే వ్యక్తిగత కారకం సహజ సామర్థ్యం. ఆప్షన్ 1 ఈ ప్రశ్నకు సంబంధించిన సరైన సమాధానం. మనకి తదుపరి ప్రశ్న, బాల్ బ్యాడ్మింటన్ నేర్చుకున్న వ్యక్తి షటిల్ బ్యాడ్మింటన్ అభ్యసించాడు. ఇక్కడ కనబరిచే అభ్యసన బదలాయింపు. ఇక్కడ ఉదాహరణకి సైకిల్ నేర్చుకోవడం అనేది స్కూటర్ నేర్చుకోవడానికి అనుకూలంగా ఉపయోగపడుతుంది కాబట్టి దాన్ని అనుకూల బదలాయింపు అనొచ్చు. ఒక విషయం వేరొక విషయాన్ని నేర్చుకోవడానికి ఆటంకం కలిగిస్తే దాన్ని ప్రతికూల బదలాయింపు అంటారు. ఉదాహరణకి స్విమ్మింగ్ చేయడానికి పాటలు పాడటానికి మధ్య ఉన్న సంబంధం అన్నాడంటే ఇక్కడ ఎటువంటి సంబంధం లేదు కాబట్టి శూన్య బదలాయింపు అంటాం. ఇక్కడ ద్విపార్ష బదలాయింపు అంటే ఎడమ చేతితో చేయగలిగిన కౌశలాలను కుడి చేతితో కూడా చేయగలగడం వంటిది ద్విపార్ష బదలాయింపుకు ఉదాహరణకి చెప్పొచ్చు. ఈ విధంగా అభ్యసన బదలాయింపుకు సంబంధించి మనకు ఒక మార్క్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ప్రతికూల బదలాయింపు రైట్ ఆన్సర్. మనకి తదుపరి, ఈ క్రింది భావావేశ రంగానికి చెందినది. ఈ క్రింది భావావేశ రంగానికి చెందిందని చెప్పేసి అడుగుతున్నారు. ఆప్షన్ 1 అనుకరణ, ఆప్షన్ 2 హస్తలాఘవం, ఆప్షన్ 3 విశ్లేషించడం, ఆప్షన్ 4 విలువ కట్టడం. కరెక్ట్ ఆన్సర్ విలువ కట్టడం రైట్ ఆన్సర్. ఎల్ఈడి అనగా డాష్ లైట్ ఎమటైటింగ్ డయోడ్. ఆప్షన్ 1 రైట్ ఆన్సర్. ఎల్ఈడి ఫుల్ ఫామ్ ఆప్షన్ 1 ఈ ప్రశ్నకు సంబంధించిన కరెక్ట్ ఆన్సర్. సిడి యొక్క గరిష్ట నిల్వ సామర్థ్యం 700 MB. 700 MB ఆప్షన్ 2 రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ వన్, కరికులం అనగా కరోవివర్ అనే లాటిన్ భాషా పదం నుంచి గ్రహించడం జరిగిందని. పాఠ్యకమ సహపాఠ్యకమ పాఠ్యేతర ఆప్షన్ 4 రైట్ ఆన్సర్ అవుతుంది. కరికులం అనే పదం ఏ భాషా పదం నుంచి గ్రహించడం జరిగింది? మరి మీ ఆన్సర్ కామెంట్ చేయండి. నెక్స్ట్ వన్, టచిస్టోస్కోప్ పరికరం దీని అంచనాలో ఉపయోగిస్తారు. ఆప్షన్ 1 మూర్తిమత్వం, ఆప్షన్ 2 వైఖరి, ఆప్షన్ 3 వచ్చేసరికి అవధాన విస్మృతి, ఆప్షన్ 4 వచ్చేసరికి ప్రజ్ఞ. ఇక్కడ మనకి కరెక్ట్ ఆన్సర్ అవధాన విస్మృతి ఆప్షన్ 3 రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ వన్, వికాసం F పరిపక్వత ఇంటూ అభ్యసనం. వికాసం F పరిపక్వత ఇంటూ డాష్ అని చెప్పేసి అడుగుతున్నారు కాబట్టి పరిపక్వత ఇంటూ అభ్యసనం ఆప్షన్ 3 రైట్ ఆన్సర్ అవుతుంది. మనకి తదుపరి ప్రశ్న, బాధాకరమైన అనుభవాలను అచేతనంలోకి నెట్టడం ద్వారా మర్చిపోవడం అనేది ఈ రకమైన రక్షక తంత్రానికి చెందింది. ఒక విషయాన్ని కావాలని మర్చిపోవటమే దమనం. ప్రతిగమనం అంటే పూర్వపు స్థితిని పొందడం. ఉద్యోగం కోల్పోతే చిన్న పిల్లవాడిలా ఏడవడం అనేది ప్రతిగమనం. విస్థాపనం అంటే ఒకరి మీద కోపాన్ని మరొకరి మీద చూపించడం. కోహ్లీ సడన్గా క్రికెట్ ఆడుతూ అవుట్ అయినట్లయితే తన కోపాన్ని బ్యాట్ను నేలకేసి కొట్టడంపై విస్థాపించుకోవడం. ఈ విధంగా విస్థాపనానికి ఉదాహరణకి చెప్పొచ్చు. ఈ క్రింది వాటిలో సరికాని జతను గుర్తించండి. శిక్షణా సిద్ధాంతం బ్రూనర్, శాస్త్రీయ నిబంధన సిద్ధాంతం స్కిన్నర్, అంతర్దృష్టి అభ్యసన సిద్ధాంతం కోహిలర్, సంజనానాత్మక అభివృద్ధి జీన్ పియాజే. ఇక్కడ ఈ క్రింది వాటిలో సరికాని జతను గుర్తించండి అన్నాడు. అంటే 3 సరైన జతలు ఒకటి సరికానిది ఉంది. శాస్త్రీయ నిబంధన సిద్ధాంతం ఇవాన్ పావ్లోవ్ కనుక ఆప్షన్ 2 రైట్ ఆన్సర్ అవుతుంది. కార్యసాధక నిబంధన సిద్ధాంతం స్కిన్నర్. ఈ క్రింది వాటిలో నిర్మాణాత్మక ఉపగమంగా పిలువబడేది. ఆప్షన్ 1 స్వీయ భావన సిద్ధాంతం, ఆప్షన్ 2 పియాజే సంజనానాత్మక వికాస సిద్ధాంతం, ఆప్షన్ 3 కోల్బార్గ్ నైతిక వికాస సిద్ధాంతం, ఆప్షన్ 4 డార్నడాయిక్ యత్నదోష అభ్యసన సిద్ధాంతం. కరెక్ట్ ఆన్సర్ జీన్ పియాజే సంజనానాత్మక వికాస సిద్ధాంతం ఆప్షన్ 2 రైట్ ఆన్సర్ అవుతుంది. మనకి తదుపరి ప్రశ్న, క్వశ్చన్ నెంబర్ 22 ఆన్ యువర్ స్క్రీన్. అంతర్జాల వినియోగంలో పాటించవలసిన ఆచార వ్యవహారాలు. అంతర్జాల వినియోగంలో పాటించవలసిన ఆచార వ్యవహారాలు అని చెప్పేసి ఇక్కడ ఆప్షన్లు అయితే ఇచ్చారు. ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ 1 నెటికేట్స్ ఆప్షన్ 1 రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, దీక్షను విస్తరించండి. దీక్ష అనే పదాన్ని విస్తరించండి. డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫర్ నాలెడ్జ్ షేరింగ్. మనకి తదుపరి ప్రశ్న, ఈ క్రింది సహజ సామర్థ్యాల్లో ఒకటి భవిష్యత్తులో వ్యక్తి ఎంచుకోగల కోర్సుకు సంబంధించి మార్గదర్శకత్వం చేయటానికి సహాయపడుతుంది. ఆప్షన్ 1 విద్యా విషయ సహజ సామర్థ్యం, సౌందర్య కళా సంబంధ సహజ సామర్థ్యం. ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి విద్యా విషయక సహజ సామర్థ్యం రైట్ ఆన్సర్. విద్యా విషయక సహజ సామర్థ్యం. ఎన్ఈపి నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020లో మొత్తం చాప్టర్లు మరియు భాగాల సంఖ్య. ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ 27 చాప్టర్లు 4 భాగాలు 27,4. ఆప్షన్ 3 ఈ ప్రశ్నకు సంబంధించిన సరైన సమాధానం.
నెక్స్ట్ వన్, అమ్మఒడి పథకం ద్వారా అర్హత కొరకు కనీసం ఎంత హాజరు శాతం ఉండాలి? 75% రైట్ ఆన్సర్. ఫోటోగ్రఫీ మీద ఇష్టం ఉన్న విద్యార్థి తప్పనిసరిగా ఇష్టం లేని గణితం లేదా జీవశాస్త్రంలో ఏదో ఒకదాన్ని ఎంచుకోవాల్సి వచ్చింది. ఇక్కడ ఈ క్రింది సంఘర్షణ రకానికి చెందినది. ఇక్కడ ఏమడుగుతుంటే ఇక్కడ గణితం జీవశాస్త్రం రెండు కూడా ఇష్టం లేదు కాబట్టి పరిహార సంఘర్షణ ఆప్షన్ 3 ఈ ప్రశ్నకు సంబంధించిన సరైన సమాధానం అవుతుంది. ఆప్షన్ 3 కరెక్ట్ ఆన్సర్. మనకి తదుపరి ప్రశ్న, భావనలు ఏర్పడటంలో మొదటి దశ. ఇక్కడ మనకు ఆప్షన్లు అన్నీ కూడా స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి. భావనలు ఏర్పడటంలో మొదటి దశ సరైన సమాధానం చూసినట్లయితే ఆప్షన్ 3 కరెక్ట్ ఆన్సర్. జ్ఞానేంద్రియాల ద్వారా సంవేదనను పొందటం ఆప్షన్ 3 ఈ ప్రశ్నకు సంబంధించిన సరైన సమాధానం అవుతుంది. ఆప్షన్ 3 కరెక్ట్ ఆన్సర్. మనకి తదుపరి ప్రశ్న, ఈ క్రింది వాటిలో లక్ష్యాత్మకత ఎక్కువగా గల పద్ధతి ఏంటని చెప్పేసి అడుగుతున్నారు. సరైన సమాధానం చూసినట్లయితే ప్రయోగ పద్ధతి రైట్ ఆన్సర్. ప్రయోగ పద్ధతి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఈ క్రింది వాటిలో ప్రత్యక్షం లక్షణం కానిది. ఇక్కడ మనకు ఆప్షన్లన్నీ కూడా క్లారిటీగా స్క్రీన్ మీద చెక్ చేయండి. క్రింది వాటిలో ప్రత్యక్షం లక్షణం కానిది. ప్రత్యక్షం సంవేదనపై ఆధారపడి ఉంటుంది. ప్రత్యక్షం నిశ్చితమైన పరిశీలన ఉంటుంది. ఆప్షన్ 3 ప్రత్యక్షం నేరుగా నిర్ధారించగలం. ఆప్షన్ 4 ప్రత్యక్షంలో అవధానం ఆలోచనలు ఇమిడి ఉంటాయి. ప్రత్యక్షం లక్షణం కానిది, ప్రత్యక్షమును నేరుగా నిర్ధారించగలం. ఆప్షన్ 3 ఈ ప్రశ్నకు సంబంధించిన సరైన సమాధానం అవుతుంది. గైస్, ఇంకెవరైతే వీడియోని లైక్ చేయలేదో లైక్ చేసేయండి. మనకి నెక్స్ట్ వన్, స్వయం వేగంతో అభ్యసించుట దీనితో సాధ్యమవుతుంది. ఇక్కడ ఆప్షన్లన్నీ కూడా క్లారిటీగా చూడండి. సరైన సమాధానం కార్యక్రమయుత అభ్యసనం రైట్ ఆన్సర్. కార్యక్రమయుత అభ్యసనం సరైన సమాధానం అవుతుంది. నెక్స్ట్ వన్, రుబిన్ అనే మనోవిజ్ఞాన శాస్త్రవేత్త మొట్టమొదట ఈ ప్రత్యక్ష వ్యవస్థాపక నియమాన్ని వివరించాడు. ఆకృతి క్షేత్ర సంబంధం రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, అనిర్దేశిత మంత్రాన్ని రూపొందించిన వారు ఎవరు? ఇక్కడ ఆప్షన్లు అయితే చూడండి. ఆల్పోర్ట్, కార్ల్ రోజర్స్, ఆప్షన్ 3 విలియమ్సన్, ఆప్షన్ 4 విలియం జోన్స్. కరెక్ట్ ఆన్సర్ కార్ల్ రోజర్స్ రైట్ ఆన్సర్. అనిర్దేశిత మంత్రాన్ని కార్ల్ రోజర్స్. ఆప్షన్ 2 సరైన సమాధానం. తదుపరి ప్రశ్న, ఒక వ్యక్తిలో నిర్దిష్టమైన జ్ఞానం, నైపుణ్యం, ప్రతిస్పందనల సముదాయాన్ని ఏమంటారు? వైఖరి, సహజ సామర్థ్యం. ఆప్షన్ 3 అభిరుచి, ఏకాగ్రత. కరెక్ట్ ఆన్సర్ సహజ సామర్థ్యం రైట్ ఆన్సర్. సహజ సామర్థ్యం రైట్ ఆన్సర్ అవుతుంది. మనకి తదుపరి ప్రశ్న, బోధన పెడగాజీ ప్రధాన లక్ష్యం. ఆప్షన్ 1 సకాలంలో పాఠ్యాంశాలను పూర్తి చేయటం. ఆప్షన్ 2 అన్ని విషయాలను పూర్తి చేయటం. ఆప్షన్ 3 అలిఖిత జ్ఞానం ఇవ్వడం. ఆప్షన్ 4 అభ్యసనకు దోహదపడటం. బోధన అభ్యసనకు దోహదపడటం రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ వన్, ఆత్మభావన ఏ దశలో ప్రారంభమవుతుంది? శైశవ దశ, పూర్వబాల్య దశ, ఉత్తర బాల్య దశ, యవనారంభ దశ. మరి మీ ఆన్సర్ కామెంట్ రూపంలో పోస్ట్ చేయండి. ఆత్మభావన ఏ దశలో ప్రారంభం అవుతుంది? మనకి తదుపరి ప్రశ్న, సతీష్ అనే విద్యార్థి పక్కింటి రాజు విదేశాల్లో ఉద్యోగం చేస్తున్నాడని గమనించి తను కూడా శ్రద్ధగా చదివి పైకి రావాలనుకోవటం సహజ ప్రేరణ, కృత్రిమ ప్రేరణ, అంతర్గత ప్రేరణ, బాహ్య ప్రేరణ. కరెక్ట్ ఆన్సర్ అంతర్గత ప్రేరణ రైట్ ఆన్సర్ అవుతుంది. అంతర్గత ప్రేరణ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, మనకు సంప్రాప్తించే జ్ఞానంలో 95% ఈ జ్ఞానేంద్రియాల ద్వారా లభించును. ఆప్షన్లన్నీ చూసినట్లయితే కరెక్ట్ ఆన్సర్ కన్ను, చెవి. ఆప్షన్ 4 రైట్ ఆన్సర్. మనకి తదుపరి ప్రశ్న, విద్యా హక్కు చట్టం ప్రకారం ఉపాధ్యాయులు తగిన విద్యార్హత పొందకుంటే ఎన్ని సంవత్సరాల తర్వాత ఉద్యోగాన్ని కోల్పోతారు?
ఇక్కడ మనకు 1 సంవత్సరం, 2 సంవత్సరాలు, 5 సంవత్సరాలు, 7 సంవత్సరాలు అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. విద్యా హక్కు చట్టం ప్రకారం ఉపాధ్యాయులు తగిన విద్యార్హత పొందకుంటే ఎన్ని సంవత్సరాల తర్వాత ఉద్యోగాన్ని కోల్పోతారంటే 5 సంవత్సరాలు రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, కొత్త విషయాలను కనుగొనటానికి ఉపయోగపడే ఆలోచన. కొత్త విషయాలను కనుగొనటానికి ఉపయోగపడే ఆలోచన. ఊహా ఆలోచన, సంసర్గాలోచన, నిర్దేశిత ఆలోచన, అనిర్దేశిత ఆలోచన. మరి మీ ఆన్సర్ ఏంటనేది కామెంట్ రూపంలో పోస్ట్ చేయండి. మీ ఆన్సర్ ప్రతి ఒక్కరు కూడా కామెంట్ చేయాలి. తదుపరి ప్రశ్న, అనుమతికి తన తండ్రి తెచ్చిన పుట్టినరోజు కానుక తీసుకోవడం ఇష్టం లేదు, అలా అని తన చెల్లికి ఇవ్వడం కూడా ఇష్టం లేదు. ఇది ఏ రకమైన సంఘర్షణ? పరిహార సంఘర్షణ. మనకి తదుపరి ప్రశ్న, బోధన అనంతరం దీనిని చేపట్టవలసిన అవసరం ఉంది. ఆప్షన్ 1 అభ్యసన కొరకు అంచనా, ఆప్షన్ 2 నిరంతర సమగ్ర మూల్యాంకనం, ఆప్షన్ 3 ఆలోచన అంచనా, ఆప్షన్ 4 అభిరుచి కొరకు అంచనా. కరెక్ట్ ఆన్సర్ నిరంతర సమగ్ర మూల్యాంకనం, రైట్ ఆన్సర్. నిరంతర సమగ్ర మూల్యాంకనం కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, నూతన విద్యా సంబంధ విషయాలపై ఉపాధ్యాయ వైఖరులు, అభిరుచులు తెలుసుకోవటానికి సౌకర్యవంతమైన అధ్యయన పద్ధతి డాష్. సర్వే పద్ధతి, పరిశీలన పద్ధతి, పరిపృచ్ఛ పద్ధతి, ప్రయోగ పద్ధతి. కరెక్ట్ ఆన్సర్ సర్వే పద్ధతి, సర్వే మెథడ్, రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, వార్షిక పరీక్షలు ఈ మూల్యాంకనం క్రిందకి వస్తాయి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి సంగ్రహణాత్మక మూల్యాంకనం, రైట్ ఆన్సర్. సంగ్రహణాత్మక మూల్యాంకనం కరెక్ట్ ఆన్సర్. ఈ క్రింది వాటిలో ఏది ఆనంద సూత్రాన్ని పాటిస్తుంది? అచిత్తు, అహం, అద్యహం, చేతనం. అచిత్తు రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, గోపి అనే విద్యార్థి చివరి వరుసలో కూర్చునున్నాడు. 8వ తరగతి గణిత ఉపాధ్యాయుడు బోర్డు మీద లెక్కలు చేస్తుండగా అతడు ముందు వరుసలోకి వచ్చి కూర్చుని బోర్డును చూడసాగెను. అతనుకున్న దృష్టి ఎలాంటిది? ఓకే, అశ్వదృష్టి, దీర్ఘదృష్టి. కరెక్ట్ ఆన్సర్ అశ్వదృష్టి, రైట్ ఆన్సర్. అశ్వదృష్టి ఆప్షన్ 1 రైట్ ఆన్సర్. మనకి తదుపరి ప్రశ్న, శాబ్దిక పరీక్షలు వీరికి ఉపయోగించవచ్చు. ఇక్కడ మనకి సరైన సమాధానం చూసినట్లయితే అక్షరాస్యులకి రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ వన్, భాషా వికాసంపై ప్రయోగాలు చేసినవారు. కరెక్ట్ ఆన్సర్ చోమ్స్కీ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఆట స్థలంలో ఆడుకుంటున్న విద్యార్థులను తరగతి గది లోపల నుంచి ఉపాధ్యాయుడు గమనించడం ఏ రకమైన పరిశీలన క్రిందకు వస్తుంది? అసంచరిత పరిశీలన, నియంత్రిత పరిశీలన. ఆట స్థలంలో ఆడుకుంటున్న విద్యార్థులను తరగతి గదిలో ఉపాధ్యాయుడు గమనించడం ఏ రకమైన పరిశీలన క్రిందకు వస్తుంది? సంచరిత పరిశీలన, సహజ పరిశీలన. ఆప్షన్ 4 సహజ పరిశీలన రైట్ ఆన్సర్. పిల్లలు గణితంలో ఎక్కాలు కంఠస్థం పెట్టుకోవడంలో ఈ స్మృతి ఉంటుంది. కంఠస్థం బట్టి స్మృతి. కంఠస్థం అనగానే బట్టి స్మృతి. ఆప్షన్ 1 రైట్ ఆన్సర్ అవుతుంది. ఆప్షన్ 1 బట్టి స్మృతి కరెక్ట్ ఆన్సర్. మనకి తదుపరి ప్రశ్న, తరగతి గది ఏ రకానికి చెందింది? నియమిత సమూహం రైట్ ఆన్సర్. జ్ఞాన నిర్మాత్మక వాదానికి ఊతమిచ్చిన సాంఘిక సాంస్కృతిక సిద్ధాంతాన్ని రూపొందించిన వారు ఎవరు? ఇక్కడ వైగోట్స్కీ, బ్రూనర్, స్కిన్నర్, కోహిలర్. కరెక్ట్ ఆన్సర్ వైగోట్స్కీ రైట్ ఆన్సర్. వైగోట్స్కీ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, లోకేష్ అనే విద్యార్థి సంఖ్యాశాస్త్రంలో మంచి మార్కులు తెచ్చుకున్నాడు. దీంతోపాటు ఆ శాస్త్రం పట్ల తీవ్ర అభిరుచి, ఆసక్తిని చూపటానికి కారణం? ఐక్యూ కారకం, జీ కారకం, ఎస్ కారకం, ఎస్జీ కారకం. ఎస్ కారకం రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, బాధను కలిగించే పరిస్థితులను ప్రయత్నపూర్వకంగా మర్చిపోవటాన్ని దమనం అంటారు. తదాత్మీకరణం అంటే కండక్టర్ కొడుకు కలెక్టర్ అవడం. కండక్టర్ కొడుకు కలెక్టర్ అయితే తానే కలెక్టర్ అయినట్లు కండక్టర్ తదాత్మీకుడు అవుతాడు. మనకి నెక్స్ట్ వన్,
పూర్వ బాల్య దశలో అమ్మాయిలు తండ్రి ప్రేమను, అనురాగాలను, అభిమానాన్ని కోరుకుంటారు. తల్లి వీరికి ప్రత్యర్థి. దీనికి క్రింది విధంగా పిలువబడుతుందని చెప్పేసి అడుగుతున్నారు. ఎలక్ట్రా కాంప్లెక్స్ అంటారు. ఈ విధానాన్ని ఎలక్ట్రా కాంప్లెక్స్ అంటారు. దీన్ని రివర్స్ చేస్తే అబ్బాయిలు తల్లి ప్రేమను పొందటాన్ని, ఇదే వర్డ్ రివర్స్ చేసినట్లయితే ఎడిపా కాంప్లెక్స్ అవుతుంది. అమ్మాయిలు తండ్రి ప్రేమ ఎలక్ట్రా కాంప్లెక్స్, అబ్బాయిలు తల్లి ప్రేమ ఎడిపా కాంప్లెక్స్. ఓకే, ఇది మనకి ఈ ప్రశ్నకు సంబంధించిన సరైన సమాధానం. ఎలక్ట్రా కాంప్లెక్స్ కరెక్ట్ ఆన్సర్. మనకి తదుపరి ప్రశ్న, సగటు ప్రజ్ఞావంతుల ప్రజ్ఞాలబ్ధి ఎంత? సగటు ప్రజ్ఞావంతుల ప్రజ్ఞాలబ్ధి ఎంత? ఇక్కడ తప్పు పడింది చూసుకోండి. 90 నుంచి 110. ఈ ప్రశ్నకి యాడ్ స్కోర్ వచ్చేస్తుంది. ఫైనల్ ఎగ్జామ్లో కానీ ఈ విధంగా మిస్టేక్ వచ్చిందంటే ఈ ప్రశ్నకి యాడ్ స్కోర్ వస్తుంది. ఓకే, 90 to 110. మనకి తదుపరి ప్రశ్న, పగటి కలలు కనటం ఏ రక్షక తంత్రం? పగటి కలలు స్వైర కల్పన. దమనం అంటే ఒక విషయాన్ని కావాలని మర్చిపోవటం. పగటి కలలు కనటం స్వైర కల్పన. ప్రతిగమనం పూర్వపు స్థితిని పొందడం, చిన్నపిల్లవాడిలా ఏడవడం. ఉద్యోగం కోల్పోతే చిన్నపిల్లవాడిలా ఏడవడం ప్రతిగమనం. పరిహారం అంటే ఒక రంగంలో రాణించలేని వ్యక్తి వేరొక రంగంలో రాణించడం పరిహారం. ఆటల్లో రాణించలేని వాళ్ళు చదువులో రాణించడం పరిహారం. నెక్స్ట్ వన్, ప్రిన్సిపల్స్ ఆఫ్ సైకాలజీ గ్రంథకర్త ఎవరు? ప్రిన్సిపల్స్ ఆఫ్ సైకాలజీ గ్రంథకర్త ఇక్కడ విలియం జేమ్స్. రైట్ ఆన్సర్ విలియం జేమ్స్. ఆప్షన్ 1 ఈ ప్రశ్నకు సంబంధించిన కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ప్రక్షేపణం అనే పదాన్ని మొదటగా ప్రతిపాదించిన వారు? ప్రక్షేపణం అనే పదాన్ని మొదటగా ప్రతిపాదించిన వారు ఎవరు? కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి సిగ్మండ్ ఫ్రాయిడ్. సిగ్మండ్ ఫ్రాయిడ్. ఆప్షన్ 4 ఈ ప్రశ్నకు సంబంధించిన కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్, నైతిక వికాస సిద్ధాంతాన్ని రూపొందించిన వారు? నైతిక వికాస సిద్ధాంతాన్ని రూపొందించిన వారు ఎవరు? జీన్ పియాజే, వైగోట్స్కీ, విలియం జేమ్స్, కోల్బర్గ్. నైతిక వికాస సిద్ధాంతాన్ని రూపొందించిన వారు ఎవరు? ఓకే, మరి ఈ ప్రశ్నకు సంబంధించిన సరైన సమాధానం చూసినట్లయితే కోల్బర్గ్ రైట్ ఆన్సర్. కోల్బర్గ్. ఆప్షన్ 4 రైట్ ఆన్సర్. ఇది గైస్ ఈ వీడియోలో ఇంపార్టెంట్ ప్రశ్నలు. మన యూట్యూబ్ ఛానల్లో ఆల్రెడీ చాలా వీడియోస్ అనేవి ఉన్నాయి. ఆ వీడియోస్ అన్నీ కూడా మీ ప్రిపరేషన్లో ఒక భాగంగా ఉపయోగించుకోండి. ఇంపార్టెంట్ ప్రశ్నలు అనేవి ramramesh.education.in అని గూగుల్లో సెర్చ్ చేస్తే వెబ్సైట్ వస్తుంది. ఈ వెబ్సైట్లో కూడా ఫ్రీ ఆన్లైన్ మాక్ టెస్ట్లు అనేవి అందుబాటులో ఉన్నాయి కనుక మీకు ఎప్పుడైతే ఖాళీ సమయం దొరుకుతుందో అప్పుడు ప్రతి ఒక్కరు కూడా ప్రాక్టీస్ చేయండి. ఖచ్చితంగా మీకు యూజ్ అవుతాయి. ramramesh.education.in. థ్యాంక్ యూ.